చేయాలి, ఇంకే పుణ్యం చేయక్కల, జస్ట్ చనిపోతే చాలు. అది దానికేం మనం తపస్సు చేయక్కల, ఎలాగో చనిపోతాం. మనం అనుమతితో ఏమైనా పుట్టామేమిటి ఇక్కడ? అనుమతితో చావడానికి. మనిషి జీవితం ఏమన్నా కొద్దిగా మన చేతుల్లో ఉందేమో అప్పుడప్పుడు, కానీ పుట్టుక చావు మన చేతుల్లో లేవు కదండి. మరి మన చేతుల్లో లేని వాటి గురించి కూడా మనం ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం? బలవంతంగా ముహూర్తం చూసుకుని ఏకాదశి కోసేయండి అని సిజేరియన్ ఆపరేషన్ చేయిస్తున్నామే, నువ్వే నిర్ణయిస్తావా బిడ్డ ఎప్పుడు పుట్టాలా? వీళ్ళు మంచిది కోసేయండి, మంచినాడు పుట్టితే మంచివాడు అయిపోతాడా? మంచి తిథినాడు పుట్టడం, మంచి నక్షత్రంలో పుట్టి, ఇవేవి మంచివాడిని చేయబండి. వాడి మనస్తత్వమే వాడిని మంచివాడిని చేస్తుంది, లేదా చెడ్డవాడిని చేస్తుంది. ఆ మనస్తత్వం పుట్టుకతో వచ్చేది చచ్చేది ఏమి లేదు. ఉమ్మనీరు తప్పితే పుట్టుకతో ఏమీ రాదు. పుట్టుకతో వస్తాయని చెప్తారు, అదవ మాటలు నేను ఇక్కడ. మనుషులు పాడు చేసే మాటలు ఇవి. పుట్టుకతో ఏమీ రాదు, ఉమ్మనీరు ఒకటే వస్తుంది. వాడు పుట్టుకతో ఏమి రావండి అలాగా, అదంతా మన అజ్ఞానం ఇది. ఎవడైనా కాస్త గొప్ప ప్రతిభ ప్రదర్శించగానే ఆయన పుట్టుకతో రాలేదమ్మా, 22 రోజులు సహస్రావధానం ఎలా చేసినా ఇక్కడికి వచ్చిన వాళ్ళు అడగండి, మెదడు సిద్ధమైపోయిందమ్మా, మీకేం తెలుసు, కంప్యూటర్ లేవు, రాసుకుందుకు లేవు.